అండి అందరికీ నమస్కారం. యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ అండి. నేను మీ రాధిక. ఈరోజు మేము 6వ రోజు పేర్చుకున్న బతుకమ్మలన్నీ చూపిస్తున్నాము. ఒక్కొక్క బతుకమ్మ ఒక్కొక్క రకంగా పేర్చారు. ఎంత అందంగా ఉన్నాయంటే బతుకమ్మలు. అందుకనే విడివిడిగా ఒక్కొక్క బతుకమ్మ ఎట్లా పేర్చారో చూపిస్తున్నాను. ఇందులో తంగేడు పూలు కూడా పెట్టారు. అన్ని రకరకాల పూలు మన ఫ్రెష్గా ఇళ్లలో పూసే పూలను గ్యాదర్ చేసి బతుకమ్మలకు పేర్చారు. చామంతులు, బంతి పువ్వులు, మన ఇంట్లో ఉన్న మందారం పువ్వులు అన్నీ చాలా చాలా బాగున్నాయండి. బతుకమ్మలు ఎంత ముద్దుగా ఉన్నాయో అసలు. గౌరమ్మ రూపం కదా, గౌరమ్మలాగే పేర్చుకొచ్చారు పై వరకు. చాలా చాలా చక్కగా ఉన్నాయండి. చిన్ని చిన్ని బతుకమ్మలు కూడా ఎంత ముద్దుగా పేర్చుకున్నారో, చక్కగా అందంగా గౌరమ్మ రూపంలో ఎంత బాగా పేర్చుకున్నారో. అమ్మవారి దయ ఉండాలి కానీ అన్నీ మనకి కలిగినట్టే అంటారు కదా. అమ్మవారి రూపంలో ఉన్న గౌరమ్మని కొలుచుకోవడం అనేది సంప్రదాయం. తెలంగాణలో ఈ బతుకమ్మ అమ్మవారి రూపంలో కొలుచుకుంటారు. గాజులతో అలంకరించారు అమ్మవారిని. లలితామాతని గాజుల అలంకరణతో అలంకరించడం పాటలు పాడుకుంటున్నారండి. అనీషా వీడియో నేను కూడా ఉంటా. ఈ విధంగా మేము పాటలు పాడుకుంటూ బతుకమ్మ చూపులు ఆడుకుంటూ ఫస్ట్ పూజ పూర్తయిన తర్వాత ఇట్లా ఆడుకుంటూ పాటలు పాడుకుంటాము. తర్వాత కోలాటాలు వేసుకోవడం జరుగుతుంది. సరదాగా ఆట పాటలతో అమ్మవారిని మాత్రం పూజించుకొని అమ్మదయ పొందగలుగుతున్నాము. మేము పిల్లలు పెద్దలు అందరూ తారతమ్యం లేకుండా ఈ ఆటల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందండి. మా ఊరిలో ఇంత భారీగా జనం వచ్చి బతుకమ్మలు ఆడడం చాలా సంతోషంగా ఉంది. మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నామండి. అమ్మగారు అందరి మీద ఉండాలి. అమ్మ చల్లని చూపు ఉంటే అన్నీ ఉన్నట్టే మనకి. ఆ దయ కోసం ఎంతైనా చేయొచ్చు. మీకు నచ్చినట్లయితే మా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చేయండి. మీరు తప్పనిసరిగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.